ఇప్పుడు నేను మాగాయ్ అప్లోడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకటే రోజు చేయడం అండ్ థర్డ్ డేనే మళ్ళీ అన్నీ కలిపి మాగాయ ముక్కలు ఎండపెట్టడం కానీ ఆవకాయలు మళ్ళీ మళ్ళీ అన్నీ తిరిగేసి మళ్ళీ నూనెలు కలిపి వీటిలో ఏమైందంటే ఒకటి రెండు క్లిప్పులు మిస్ అయ్యి అప్లోడ్ చేసినప్పుడు మీకు కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పి నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. సో ఇందులో మాగాయి కలిపినప్పుడు ఏమైందంటే మొత్తం కోరు పచ్చడి తొక్కు పచ్చడికి మాగాయికి కలిపి నూనె కాచేస్తాను. మీకు అందులో చెప్పాను నేను 2 లీటర్ల నూనె కాచేస్తానని. సో దాంట్లో మనకి మాగాయికి 30 కాయలు తరుక్కున్నాం కనుక అందులో కొంచెం తొక్కు పచ్చడికి ఆల్మోస్ట్ ఒక 5-6 కాయలు ముక్కలు తొక్కు పచ్చడి ముక్కలు అయిపోయాయి. సో 30లో 25 అవి అయ్యాయి. సో 25 కాయలకి 100 గ్రామ్స్ 100 to 125 గ్రామ్స్ మెంతి పొడి కావాలి. సో అది ప్లస్ తొక్కు పచ్చడికి కూడా ఒక 3 టేబుల్ స్పూన్ మనం తీసుకున్న ముక్కలకి 3 టేబుల్ స్పూన్ మెంతిపిండి కావాలి. ఈవెన్ తొక్కు పచ్చడికి తురుము పచ్చడికి కూడాను ఆవుపిండి ఎక్కువగా వేసుకుని మెంతిపిండి కొంచెంగా వేసుకుని బెల్లం వేసుకుని పైన ఇంగు నూనె వేసుకుంటే బాగుంటుంది. సో ఇట్లా మళ్ళీ విడివిడిగా ఇంగు నూనె కాచడం ఎందుకని చెప్పి నేను మొత్తం కాచేసాను. అండ్ అన్నింటికి సరిపడా మెంతిపిండి అందులో వేసేసాను. దీనికి 125 గ్రామ్స్, దీనికి కావాల్సిన 3 to 4 టేబుల్ స్పూన్ మెంతిపిండి అండ్ తురుము పచ్చడికి కావాల్సిన ఒక 3 to 4 టేబుల్ స్పూన్ మెంతిపిండి కూడాను అందులో ఆ నూనెలో వేసి కాచేసాను. సో మనకి వేసుకునేటప్పుడు క్వాంటిటీని తొక్కు పచ్చడి క్వాంటిటీ తురుము పచ్చడి క్వాంటిటీ చూస్తే ఆ వేడివేడి నూనె వేసుకునేటప్పుడు పిండి కారం కలుపుకొని పైన ఆ వేడివేడి నూనె వేసేసుకున్నాం అంటే మెంతిపిండితో కాచిన నూనె వేసుకుంటే చక్కగా కలిసిపోతుంది. అలాగే సో మనకి మేజర్గా కావాల్సింది ఏంటంటే మాగాయ. సో ఈ రెండింటికి వేసుకోగా మిగిలిన నూనె ఉంటుంది కదా, ఆ నూనెలో ఈ 25 కాయల మాగాయ ముక్కలకి కనీసం 750 గ్రామ్స్ కారం అవసరం, డెఫినెట్గా అవసరం అవుతుంది. సో అందులో ఏం చేయాలంటే హాఫ్ క్వాంటిటీ మెంతిపిండిలో ఉన్న నూనెలో, మెంతిపిండితో కాచిన నూనెలో హాఫ్ క్వాంటిటీ కారం కలిపేసి హాఫ్ క్వాంటిటీ ఊట ఉంది కదా, ఊటలో కలిపేసుకుని దానికి కావాల్సిన ఒక 50 గ్రామ్స్ ఆవపిండి కంటే పట్టదు, ఆ ఊటలోనే 50 గ్రామ్స్ ఆవపిండి చేర్చేసి ముందు ఆ కారం ఆవపిండి అందులో వేసుకుని హాఫ్ క్వాంటిటీ అప్పుడు ఈ కారం కలిపిన మెంతి పిండి ఇంగువతో కాసిన నూనె తీసి ఊటలో కలిపేసి మొత్తం మిక్స్చర్ అంతా బాగా కలిసాక అప్పుడు మనం ముక్కలు కలుపుకుంటే మొత్తం అన్నీ మెంతిపిండి ఆవపిండి చక్కగా కారం అన్నీ కలిసి మాగాయ చాలా బాగుంటుంది. కారం హాఫ్ క్వాంటిటీ కారం ఊటలో, హాఫ్ క్వాంటిటీ కారం మెంతిపిండితో కాచుకున్న నూనెలో వేసుకుని మొత్తం అంతా మిక్చర్ బాగా కలుపుకొని అప్పుడు మనం ముక్కలు యాడ్ చేస్తే మాగాయ చాలా బాగా తయారవుతుంది. సో దీంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు. కాకపోతే నూనె ఒకటేసారి కాచేసాను కనుక నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. సో మీకు ఇంకా అందులో ఏమన్నా డౌట్స్ కానీ లేదంటే నేను చేసిన దాంట్లో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చినా కూడాను ప్లీజ్ లెట్ మీ నో యువర్ సజెషన్స్, డౌట్స్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అడ్వైజెస్ నాకు తప్పకుండా తెలియజేయండి నా ఛానల్లో. థ్యాంక్ యూ. ఇవి ఈ కాయలు 30 మామిడికాయలు, ఇవి మాగాయ కోసం తరిగాను. ఇందులో మనం ఎప్పుడు కూడా ఈ ఊరగాయల్లో అయోడైజ్డ్ సాల్ట్ వాడకుండా మామూలుగా రాతి ఉప్పు ఉంటుంది కదా, మెత్తగా పొడి చేసిన ప్యాకెట్లు అమ్ముతున్నారు, అవే మనం ఉపయోగించుకుంటాం. ఇందులో ముక్కలు ఇవాళ పసుపు వేయకూడదు. మొదటి రోజు పసుపు వేయకుండా ఉంటే ఏంటంటే మనకి ఊట చక్కగా ఇట్లా పిండంగానే బాగా వచ్చేస్తుంది మూడో రోజున. సో అందుకని పసుపు వేయకుండా ఉంటేనే మనకి ఊట బాగా వస్తుంది కనుక ఓన్లీ ఉప్పే వేసి వాళ్ళ మూత పెట్టేసి పెట్టుకుంటాం. పసుపు వేయకుండా ఉంటే కనుక మనకి ఇలా మంచి ఊట ఇట్లా వస్తుంది. పసుపు వేసేస్తే చిక్కబడిపోయి మనకి ఊట ఇట్లా పల్చగా చక్కగా నీరులాగా రాదు. అందుకోసం మనం
మొదటి రోజు పసుపు వేయకుండానే మూత పెట్టుకోవాలి. ఈ ముక్కల మీద మూత ఎప్పుడు కూడా ఇట్లా టైట్గా పెట్టేయకుండా, ఈ టైట్గా పెట్టేస్తే వేడికి ఏమవుతుందంటే మళ్ళీ ఇందులో ఆవిరిలాగా నీరు వచ్చి ఆ నీరంతా ఇందులో చేరి సో పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మూత ఇట్లా తిరిగి తిప్పి పెడితే కనుక గాలాడుతూ ఉంటుంది. అండ్ నీరు అనేది మూత ఆవిరితో, వేడి ఆవిరితో నీరు అనేది మళ్ళీ అందులో పడకుండా ఉంటుంది. అందుకని మొదటి రోజు మనం ఈ ఉప్పు కలుపుకుని డబ్బాలో పెట్టుకునేటప్పుడు పసుపు వేసుకోలేదు కదా, ఎందుకంటే ఊట చిక్కగా వచ్చేస్తుంది, చక్కగా పల్చగా దిగదని. సో ఇప్పుడు బయటికి తీసిన తర్వాత ఈ ముక్కల మీద కాస్త ఇలా పసుపు జల్లేసేసి, ఎందుకంటే ముక్కలు ఎండిపోయిన తర్వాత నల్లగా అవ్వకుండా చక్కగా మంచి రంగుతో తెల్లగా మంచి పసుపు రంగు అంటుకుని చక్కగా ఎండుతాయి ఇవి. అలాగే ఊటలో కూడా మనం ఇదంతా పిండిన తర్వాతే ఆ ఊటలో కూడా పసుపు వేసుకుని ఆ తెల్లగుడ్డ దాని మీద కప్పి ఎండలో పెట్టుకోవాలి. సో మనం పసుపు మొదటి రోజు వేసుకోకూడదని చెప్పాం కనుక తప్పకుండా ఇప్పుడు తీసిన తర్వాత దీని మీద ఈ ముక్కలు చూసారా పచ్చగా కనిపిస్తున్నాయి, వీటి మీద పసుపు కలిపేసి ఇలా ఎండలో పెట్టామంటే ముక్కలు మనం ఒకవేళ ఇందులో కొంచెం తీసి ఒరుగులుగా ఉంచుకున్నా కూడా నల్లబడకుండా బాగుంటాయి. చక్కగా బాగా తడి లేకుండా పూర్తిగా ఎండిపోతాయి. ఇగో మనం ఈ తీసుకున్న అందులోంచి వచ్చిన ఊటంతా కూడాను నేను జల్లెడతో స్ట్రెయిన్ చేసేసి ఇందులో పోసిపెట్టాను. ఇది కూడా మనం పల్చటి తెల్లటి గుడ్డ పైన వేసేసి ఎండలో పెట్టుకోవడం. ఆర్ ఎండలో పెట్టుకునే అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తారంటే యాజ్ యూజువల్ మైక్రోవేవ్లో కూడా ఒక 5 to 6 minutes పెట్టేసి చల్లార్చేస్తే కూడాను బాగుంటుంది. సో ఇది మనం 2 రోజుల పాటు ఈ ముక్కలు ఎండలో పెట్టుకున్న తర్వాత మనం ఈ మాగాయిని ఎలా పోపు వేసుకోవాలో చూసుకుందాము. మెంతిపిండి ఆల్రెడీ మనకి రెడీగా ఉంది, ఆవపిండి రెడీగా ఉంది. సో ఇంగువ, ఆవాలు, మిరపకాయలు, మనకి కావాల్సింది పప్పు నూనె. ఇందులో ఆవ నూనె అక్కర్లేదు. సో ఇది మనం ఫస్ట్ ఎండలో పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి ఎండిపోయిన మాగాయ ముక్కలు, ఈ మాగాయ ముక్కలు నేను మంచి బాగా ఎండలో పెట్టిన తర్వాత బాగా డ్రై అయిపోయేవి. ఇప్పుడు మనం నూనె కాచుకుని మెంతిపిండి ముందు ఆవాలు, ఇంగువ, మిరపకాయలు వేసుకున్న తర్వాత ఆ వేడి నూనెలో ఆఫ్ చేసే ముందు మనం దీనికి తగ్గ మెంతిపిండి చెప్పాను కదా, ఇవి 30 కాయలు మాగాయకాయ తరిగాను కదా, దీనికి కనీసం 150 grams మెంతి పొడి పడుతుంది. సో మనం ఆ నూనె కాచి చల్లార్చుకుని అందులో మనం కారము, మెంతిపిండి, ఇందులో ఆవుపిండి హార్డ్లీ మనకి 50 grams కంటే పట్టదు. మాగాయలో ఆవుపిండి చాలా తక్కువ పడుతుంది. సో ఆ మిక్స్చర్ రెడీ అయ్యే వరకు వీటిని కొంచెం ఫ్యాన్ కింద మనం ఇలా పెట్టేసి ఉంచేస్తే తర్వాత మనం నూనె అంతా చల్లారిన తర్వాత ఊట, నూనె, ఈ ముక్కలు కలుపుకుని ఈ మాగాయను పూర్తిగా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఎండిపోయిన ముక్కలు ఇలా ఉంటాయి. మనం కావాలంటే వీటిల్లో కాసిని ఒరువుల కింద కూడా మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఎందుకంటే మంచి పులుపు, ఉప్పు అన్నీ దీనికి ఉంటాయి కనుక ఎప్పుడైనా వీటిల్లో నుంచే మనం తోటకూర, పులుసు కూర, ఏ పప్పు చేసినా కూడాను ఈ ఒరుగులు వేస్తే చాలా బాగుంటాయి. బాగా ఇంకా డ్రైగా చేసేసి మనం ఒరుగుల కింద కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఇట్లా మనం చింతపండు బదులు వీటిని ఎక్కువగా వాడినా కూడా చాలా మంచిది. అండ్ మనకి ఇన్స్టెంట్గా ఏదైనా చేయాలంటే కూడా చాలా ఉపయోగంగా ఉంటాయి. ఇదే ఆమ్చూర్ పౌడర్ కింద కూడా చేసుకోవచ్చు బాగా ఎండబెట్టేసిన తర్వాత. సో ఇది మాగాయ ఎలా నెక్స్ట్ మిక్స్చర్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. అలాగే మీకు ఇంతకుముందు మెంతి పొడి ఎలా చేసి పెట్టుకోవాలో మనం ఇన్స్టెంట్ పికిల్స్కి, ఇట్లాంటి పికిల్స్కి కూడాను ఆ విధంగానే నేను ఎక్కువ క్వాంటిటీలో ఇప్పుడు ఇది మాగాయి, తురుము పచ్చడి, తొక్కు పచ్చడి, ఇట్లా చాలా రకాలు పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఊరగాయల్లో. సో అందుకోసమని ఈ మెంతులు కూడా బాగా మంచి డార్క్ బ్రౌన్లో వేయించేసి పొడి రెడీగా చేసి పెట్టుకున్నాం. ఈ పొళ్ళన్నీ ముందు రెడీగా ఉంచుకుంటే మనకి పికిల్స్ ఈజీ అయిపోతాయి. సో ఇది మనం మాగాయకి రెడీ చేసుకున్న ఆవు పిండి 2 liters వరకు నేను ఈ నూనె వేడి చేస్తున్నాను. ఇందులో ఒక 4 tablespoons ఆవాలు అండ్ ఒక 10-15 మిరపకాయలు చేర్చాను. ఈ నూనె బాగా కాగిపోయింది కనుక నేను మీకు చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మనం మెంతిపిండి ఈ వేడి నూనెలో వేస్తే
ఒకవేళ వేయించేటప్పుడు ఏదన్నా 1-2 మెంతులు వేగకపోయినా కూడా ఆ పచ్చివాసన అంతా కూడా చక్కగా పోతుంది. మంచి మెంతి వాసన చాలా బాగుంటుంది ఇలా వేడివేడి నూనెలో వేస్తే. ఇలా చేసుకున్న తర్వాత ఇది మనం తొక్కు పచ్చడిలో కావాలంటే తొక్కు పచ్చడిలోకి వేసుకోవచ్చు, తురుము పచ్చడిలో కావాలంటే మామిడికాయ తురుము పచ్చడిలోకి వేసుకోవచ్చు, మాగాయలోకి వేసుకోవచ్చు. అందుకని నేను నూనె కొద్దిగా ఎక్కువే కాచేస్తాను, ఈ ఇంగు నూనె. ఇది పాలింగువ. దీన్ని మనం ఈ వేడివేడి నూనెలో చక్కగా దీన్ని బాగా చక్కగా మెత్తగా చేసేసుకుని ఇందులో వేసేస్తే అన్నింటికి కూడా మనం చేసుకునే పచ్చళ్ళన్నింటికి కూడా ఇంగు నూనె కూడా కలిసి ఉంటుంది కనుక అన్నింటికి బాగుంటుంది. అండ్ పాలింగు వాడడం అనేది ముఖ్యం, ఎందుకంటే పచ్చళ్ళన్నీ ఈ మాగాయి, తొక్కు పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి ఇవన్నీ కూడా ఇంగు వాసనతో చాలా బాగుంటాయి. ఈ కోరు పచ్చడికి, తొక్కు పచ్చడికి చేయంగా మిగిలిన నూనెలో ఆల్రెడీ మెంతిపిండి ముందే వేసేసి ఉంచాం కనుక ఇందులో నేను మాగాయ ముక్కలు ఇంకా మనం తొక్కు పచ్చడి చేసుకోగా ఒక 20-22 కాయల ముక్కలు మిగిలే కనుక దానికి తగ్గట్టుగా నేను ఒక ఆల్రెడీ మెంతిపిండి వేసాం కనుక ఆవుపిండి ఒక 8 టేబుల్ స్పూన్స్ ఆవుపిండి వేసాను. సో ఉప్పు మనం మొదటి రోజే వేసుకున్నాం కనుక ఇంక ఇందులో ఉప్పు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడాను ముందు మనం ఆ ఊటలోకి చేసేసుకున్న తర్వాత ఈ ఊట, నూనె, మిక్స్చరు ఇదంతా కలిసిన తర్వాత అప్పుడు మనం ముక్కలు అందులోకి వేసుకోవాలి. సో ఈ మిక్స్చర్ మనం ఫస్ట్ ఊటలో వేసేసుకున్నాం. ఇది మనకి చాలా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ముక్కలు వేయంగానే మొత్తం ఇదంతా కూడా పీల్చేస్తుంది, రాను రాను గట్టి పడిపోతుంది. అందుకని మనం ఊట ఎక్కువగా ఉండేటట్టుగానే చూసుకోవాలి. సో తొక్కు పచ్చడికిను వాటికి ముక్కలు తీసేయడం, ఒరుగులకి తీసేసుకోవడం వలన మనకి ఉన్న ముక్కలకి ఊట ఎక్కువగానే ఉంటుంది. సో ఇట్లా ఉంటే మనకి ముక్కలు వేసిన తర్వాత అంతా ఆ ముక్క అంతా ఎండిపోయి ఉంటుంది కనుక దీన్ని అంతా పీల్చేస్తుంది. మనకి కరెక్ట్గా ఎటువంటి టెక్స్చర్లో ఉండాలో మాగాయ అట్లా తయారవుతుంది. సో దీన్ని బాగా చల్లార్చిన తర్వాత అప్పుడు మాగాయ ముక్కలు ఇందులో కలుపుదాం. ఇందులో మాగాయ ముక్కలు కూడా వేసేసాము. మొత్తం ఇప్పుడు అంతా కలిపి 4 మూలల దీన్ని కలిపిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 hour to 2 hours ఇట్లాంటి దాంట్లోనే ఉంచేస్తే కనుక ముక్క అంతా ఈ మిక్స్చర్ ఉంది కదా, ఇది ఎంతవరకు పీల్చుకుంటుంది అనేది మనకి తెలుస్తుంది. సో అవసరమైతే కనుక అప్పుడు మనం ఇంకొంచెం ఇంగు నూనె కాచి వేసుకోవచ్చు. ఇది ఎప్పుడు కూడా ఈ ముక్క అంతా పీల్చిన తర్వాతే ఈ నూనె బయటకు వస్తుంది. ఇది చూసినప్పుడు మనకి నూనె అంతగా తెలియదు, నూనె సరిపోలేదేమో అని కూడా అనిపిస్తుంది. అట్లా అనుకోవద్దు. దీన్ని కనుక మనం 1.5 hours to 2 hours తర్వాత వెయిట్ చేస్తే ఈ పిండి అంతా కూడా ముక్క పీల్చేస్తుంది. అప్పుడు మనం కావాలంటే అవసరం ఉంటే కనుక మళ్ళీ మనం కొద్దిగా ఇంగు నూనె కలుపుకొని దాన్ని మనం చక్కటి జాడీల్లో మాగాయ అంతా కూడాను చక్కగా కలిపేసి నేను ఇది ఇప్పుడు జస్ట్ పార్సల్ కోసం అని ఇందులో పెట్టి పంపిస్తున్నాను. అదర్వైజ్ క్వాంటిటీ అంతా కూడాను జాడీలోనే పెట్టుకున్నాను. అండ్ ఫోటోకి కూడా జాడీలోంచి మీకు చూపిస్తే సరిగ్గా కనిపించదని చెప్పి నేను ఇందులో తీస్తున్నాను. కానీ స్టోర్ చేసుకునేది మాత్రం జాడీలోనే చేసుకోవాలి. ఇది మనం మాగాయ అంతా కలుపుకుంటే చాలా రుచిగా తయారైన మాగాయ ఇది. ఈ విధంగా మాగాయ ప్రొసీజర్ కొంచెం లెందీ అయినా కూడా ఓపిక చేసుకుని మనం ఇలా పెట్టుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి. అండ్ మనం వాడుకునే నూనెలు అవన్నీ కూడాను ఫ్రెష్ ఆయిల్స్ కనుక మనకి బయట అయితే తెలియదు, వాడినవే వాడచ్చు, లేదంటే కొంచెం తక్కువ రకం ఆయిల్స్ వాడచ్చు. మనం ఈ ఆవకాయలు అవి కూడా పెద్దగా 3-4 నెలల కంటే ఎక్కువ రోజులు తినం. సో కొంచెం 15 కాయలు 10 కాయలు ఎవరి ఫ్యామిలీని బట్టి వాడకాన్ని బట్టి కొంచెమైనా సరే ఇంట్లో పెట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తే చక్కటి ఆరోగ్యం.